ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. రచనారావు ఛానల్కి స్వాగతం. కార్తీక మాసం చివరి రోజున నీటిలో వదిలే ఈ దీపాలే మన జీవితంలో అలముకున్న చీకటిని పారద్రోలుతాయని, జీవితాన్ని కాంతిమయం చేస్తాయని, అంత్యదిశలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారతాయని నమ్మకం. ఆంధ్రదేశంలో కృష్ణా తీరాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామస్తులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనికి 5గురు కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలమ్మ. ఆమెకు చిన్ననాటి నుండే దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలు అంటే విశేషమైన ఆసక్తిగా ఉండేది. కాని ఆమె అత్తగారికి మాత్రం భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేది మాత్రమే దైవ పూజ అని, వేరెవరు చేసినా తాను ఒప్పుకునే మనస్తత్వం కలిగి ఉండేది కాదు. దాంతో పూజలు, ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనేదే ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురు ఆడేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు, వ్రతాల విషయంలో కూడా అత్తగారు తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది. అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, అలాగే పోలిక్ కూడా మనసులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రము కాని వీళ్ళంతా నదీ స్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయననే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని తీసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలమ్మ. ఇలా నెల రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరిక నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధా భక్తులతో స్మరించుకుంటుంది పోలమ్మ. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలికి ఇంటెడు చాకిరిని అంటగట్టిపోతుంది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిలించకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్షను అనుభవిస్తావు అంటూ హెచ్చరించిపోతుంది. అయినా దైవాన్ని నమ్మిన పోలమ్మకు రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలమ్మను దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారిని అవంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని, దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే శరీరంతో స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తుందా అన్నట్లు పోలమ్మ ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్య దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటూ ఉంటే దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చెయ్యందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు.
అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలికాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదంటూ దేవతలంతా వారిని క్రిందకు తోసేశారు. అంతేకాదు, చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించారని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న అత్తని కోడళ్లను చేతులు నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా పరమాత్మ స్వీకరిస్తాడని, అదే మనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఈ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు 33 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని గాని స్వయం పాకాన్ని గాని దానం చేస్తే చాలా మంచిది. శ్రీమాత్రే నమః. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.